ఇలా చివర కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది క్లాత్‌ని లోపలికి ఇలా మడిచేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. 2 కూడా కుట్టేసాను. ఇలా కుట్టిన తర్వాత ముఖ్యంగా జోబీ అండి. ఇప్పుడు మనము హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండబ్బా. ఇక ఈ డ్రెస్ నేను వెరైటీగా, డిఫరెంట్‌గా అందరికన్నా బాగా కుడదామని ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. డ్రెస్ అని చెప్పాను కదా! క్లాత్ లేండి. ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా తక్కువ రేటే పడింది. చూడ్డానికి ఇది షర్ట్ క్లాత్ మాదిరి అనిపిస్తా ఉంది. దీంతో ఫ్రాక్ కుడదాంలే అనేసి ఆలోచించాను. ఫ్రాక్ కుడదామని ఆలోచించిన తర్వాత ఆ రోజు చిన్న అవసరం ఉండి బయటికెళ్తా ఉంటే ఒక అమ్మాయి ఆటోలో చూసాను. దీంతోనే ఫ్రాక్ కుట్టించుకొని వేసుకుంది. మీషోలో ఈ క్లాత్‌లు ఏమన్నా కొనాలన్నా ఆన్‌లైన్‌లో మనం క్లాత్‌లు కొనాలన్నా, డ్రెస్‌లు కొనాలన్నా ఎవరు చూడు అవే వేసుకుంటూ ఉన్నారు. ఇక దీన్నైతే గనక ఆ మోడల్‌గా కుట్టకూడదు అనేసి అనుకున్నాను. దీన్ని 2 విధాలుగా వేసుకుంటట్టు కుట్టుకుందాం అనేసి అయితే ఆలోచించాను. దీంట్లో వచ్చేసి నైట్ డ్రెస్ కుడదాం అనుకుంటున్నానండి. అది నైట్ పూట వేసుకోవడానికే కాదు, మనకు బయటికి పోయినప్పుడు వేసుకోవడానికి కూడా యూజ్ అయ్యేటట్టు అనేది కుడదాం అనుకుంటున్నాను. నైట్ డ్రెస్ అయినా ఎంత ఇంపార్టెంట్ అండి మనకు. ఎక్కువ శాతం ఆడవాళ్ళైనా కానీ నైట్ డ్రెస్సుల్లోనే ఎక్కువగా ఉంటారు. ఇంట్లో ఉంటారు కాబట్టి, ఇంట్లో ఉన్నవారైతే కనుక బయటికి డ్యూటీకి వెళ్ళేవారు వాళ్ళు వీళ్ళైతే కనుక వాళ్ళు మామూలుగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. కానీ నైట్ డ్రెస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఏదన్నా పని పడింది అనుకోండి, నైటీ వేసుకున్నాము. ఆ నైటీతోనే బయటికి వెళ్ళలేం కదా! దాన్ని ఇడిచి చీర కట్టుకోవడం, డ్రెస్ వేసుకోవడం పోవాల్సింది వస్తుంది. ఇదే అయితేనక ఆ పంచాయితీ లేకుండా దీంతోనే బయటికి వెళ్ళిపోవచ్చు. అలా ఉండేటట్టు అనేది దీంతో నైట్ డ్రెస్ అనేది కుట్టుకున్నాము. పాయింట్ వస్తుంది. ఇక్కడి వరకు వచ్చేసి టాప్ వస్తుందండి. ఈ క్లాత్ పదండి కటింగ్ చేసేసి నైట్ డ్రెస్ కటింగ్ అయితే చేసేద్దామండి. ఇది వచ్చేసి 5 మీటర్ల క్లాత్ అయితే ఉంది. 5 మీటర్ల నుంచి మనము పాయింట్ కైమని ఒక 2 మీటర్లు అనేది తీసేసుకుందామండి. ఇది 5 మీటర్ల క్లాత్ అనేది అయిపోదు, మనకు క్లాత్ అనేది మిగులుతుంది. దాంతో నేను కన్ఫామ్ గా నేను ఇంకొకటి కూడా అనేది కుట్టి చూపిస్తాను. కానీ ఇప్పుడైతే కాదండి, నేను ఇంకొక వీడియోలు అనేది కుట్టి అనేది చూపిస్తాను. ఇందులో నుంచి ఇవి స్ట్రైట్ లైన్ వచ్చాయి కదా, మనము స్ట్రైట్ లైనే వచ్చేటట్టు అనేది చూసుకుందాము. అడ్డంగా కాకుండా ఇలా స్ట్రైట్ గా లైన్స్ ఎలా వచ్చాయో అలాగనే వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అందుకు నేను ఇలాగనే అనేది తీస్తున్నాను. పాయింట్ పొడవు ఎంత వస్తుందో అనేది దాని ప్రకారం అంటే తీస్తున్నానండి. ఇలా అయితేనే మనకు డ్రెస్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇదైతే కనుక నేను కటింగ్ అయితే చేశాను. మనకు స్ట్రైట్ లైన్ అయితే కనుక తీసుకున్నాను. స్ట్రైట్ లైన్ ఇట్లా తీసుకోవాలంటే మనకు క్లాత్ కొంచెం ఎక్కువనే పడుతుంది. క్లాత్ ఎక్కువ అన్నా పర్లేదు అనేసి ఇలా స్ట్రైట్ లైన్ తోనే తీసుకున్నాను. అప్పుడే మనకు చూడడానికి చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి అంటే 2 తీసుకున్నానండి. అంటే కాలుకి విడివిడిగా వస్తుంది. ఒక్కొక్క కాలుకి సపరేట్ సపరేట్ గా అన్నట్టుగా వస్తుంది మనకు. అందుకోసం ఇలా తీసుకున్నాను. దీనికి జోబి కూడా అన్నది మనం అటాచ్ చేద్దాము. టోటల్ పాయింట్ పొడవు వచ్చేసి 44 ఇంచులు అయితే తీసుకున్నానండి. 44 ఇంచులు ఎందుకు అంటేనక మనకు పొడవు వచ్చేసి 39 ఇంచులు అనేది వస్తుందండి. సారీ అండి, 40 ఇంచులు అనేది వస్తుంది. 40 ఇంచులు అనేది పొడవు అయితే ఇంకా పాయింట్ పొడవు వచ్చేసి 40 ఇంచులు. మనకు 40 ఇంచులు పోతేనక ఒక 4 ఇంచులు ఎగస్ట్రా ఉన్నాయి కదా, 2 ఇంచులు అనేది ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మడుపుకు కాలు దగ్గర 2 ఇంచులు అనేది మడుపుకు వస్తుంది. మనకు అప్పుడు 44 ఇంచులు అనేది కరెక్ట్ గా ఉంటుంది. చూడండి, మనకు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ క్లాత్ అనేది తక్కువగా కాకుండా ఉండాలి. ఇప్పుడు అనేది మార్కింగ్ అనేది వేసేసుకుందామండి. ఇక్కడ కాలు దగ్గర అనేది 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. సరే, 1 ఇంచ్ లేదా మనకు మడుపుకి ఎక్కువ కావాలంటే 2 ఇంచులు అనేది కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఇంచున్నర మార్కింగ్ వేసాను కదా. ఇలా ఇంచున్నర మార్కింగ్ వేసుకున్న తర్వాత కాలికి అనేది కాలు ఏడేల్పు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. ఎగస్ట్రా మనకు క్లాత్ కావాలి కాబట్టి ఒక 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ అనేది కూడా ఇక్కడ పెట్టేశానండి. మనకు ఇక్కడ కింద అనేది మనకు మార్కింగ్ అనేది అయిపోయింది. చూడండి, ఇలా అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ వస్తేనక మనకు నడుము లూజు అంటే నడుము అంటేనక మనకు పాయింట్ లూజ్ అండి. మొత్తము పాయింట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు వస్తుందండి.
లూజ్ వచ్చేసి 28 ఇంచులు, 28 ఇంచులు లూజ్ని తీసుకుంటే కనుక సగం చేస్తే మనకు 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచులకు 15 ఇంచులు అయితే పెట్టుకున్నాం. అంటే 1 ఇంచు అనేది కుట్లలోకి పెట్టుకున్నాము. 15 ఇంచులు అయితే పెట్టేసుకున్నామండి. 15 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ 2 ఇంచులు మార్కింగ్ వేసేసుకున్నాము. నమాజ్ చదువుతారేమని తొందరగా వేస్తున్నానండి. అందుకని కొంచెం మాటలు అనేది తడబడుతూ ఉన్నాయి. టైం అయింది కదా, డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆ టైం వచ్చేసి చదివేశారు కూడా, ఇంకా అది వదిలిపెట్టేద్దాము. ఇప్పుడు చూడండి 2 ఇంచులు అనేది ఎలాస్టిక్ మడుచుకోవడానికి అనేది ఇలా మడుస్తాం కదండి ఎలాస్టిక్ కోసము. దానికి ఒక 2 ఇంచులు అనేది వదిలేసుకోండి. 15 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ 2 ఇంచులు దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పిస్తా లూజ్ వచ్చేసి తీసుకోవాలండి. పిస్తా లూజ్ వచ్చేసి నేను 15 ఇంచులు వేసేసుకున్నాను. ఇక్కడ 15 ఇంచులకు మార్కింగ్ అనేది కొంచెం పిస్తా అనేది ఎక్కువగా ఉంటేనే మీకు బాగుంటుందండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా 2 ఇంచులు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా గీసేసుకోండి. ఇప్పుడు ఇది మనం 15 ఇంచుల వరకు మార్కింగ్ వేసాం కదా, దాన్ని కూడా ఇలా గీసేసుకొని ఇలా బాక్స్ టైప్ లో అనేది గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా క్రాస్ చూడండి, ఇలా క్రాస్ వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇంతేనండి. ఇక్కడ నుంచి మనము పిస్తా అనేది గీసేసుకున్నాం కదా, ఇక్కడ కాళ్ళ దగ్గర లూజ్ కూడా అనేది మనము మార్కింగ్ ముందే వేసేసుకున్నాము. ఈ లూజ్కు ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా అనేది గీసేసుకోవడమేనండి. చూడండి మనకు ఇంతే. దీన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము. చాలా ఈజీ అండి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ వేసుకోవడానికి చూసాం కదా, దీన్ని అనేది ఇలా అనేది మార్క్ పెట్టేసుకోండి. ఇంతేనండి, పాయింట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఇలా అనేది వస్తాయండి. ఇది క్లాత్కు నేను లైనింగ్ ఏమి వేయట్లేదండి. చూడడానికి క్లాత్ ఇలా గాలికి లెగిసిపోతుంది కానీ మనకు నీట్గా ఉంటుంది. మనకు పాయింట్ కటింగ్ అయితే అయిపోయింది. కుట్టేటప్పుడు నేను ఎలాస్టిక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు టాప్ కటింగ్ చేసుకున్నాము. క్లాత్ అనేది మనకు టాప్ కైమని సపరేట్ చేశాను. ఇది పొడవు వచ్చేసి 35 ఇంచుల పొడవు అయితే తీసుకున్నానండి. మనకు మడుపుకు ఓంగా అనేది మనకు 33 ఇంచులు అలాగ వస్తుందండి. ఒక 2 ఇంచులు పోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి పైన ఇలా జాయిన్ చేసేటప్పుడు కింద మడిచేటప్పుడు అనేది పోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండుకు అనేది కట్ చేశానండి. చూడండి, దీన్ని ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత చూడండి, సగానికి అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎడల్పు అనేది తీసేసుకున్నాము. నెక్ ఎడల్పు వచ్చేసి 2.5 అనేది తీసేసుకుంటున్నానండి. 2.5కు అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ 2.5కు అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. 2.5కు మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కొంచెం అండి, అంటే 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ, 1/2 ఇంచ్ కన్నా తక్కువనే ఇలాగా వేసేసుకోవాలి. లేదా ఒక 1/2 ఇంచ్ అయినా పర్లేదు. దాన్ని ఇలా 1/2 ఇంచ్ గీసుకున్న తర్వాత బాక్స్ టైప్ లో గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఎంత ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అనేది 2.5 అనేది తీసేసుకున్నాము. ఇక్కడ కూడా అనేది 2.5 తీసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది మనము ఇలా బాక్స్ టైప్ లోనే గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. అంటే మనం నెక్ రౌండ్ ఎలా చేసుకుంటామో అలాగనే తర్వాత కింద నెక్ గీసాం కదా, దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ అనేది రౌండ్ అనేది చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ అనేది తీసేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి చూడండి, షోల్డర్ వచ్చేసి నేను 4.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. షోల్డరు 4.5 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి సంఖ దింపు భాగం అనేది మార్కింగ్ వేసుకోండి. సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అనేది తీసేసుకున్నాను. ఈ
6 ఇంచులను కూడా స్ట్రైట్ లైన్ గీసేసి తర్వాత ఇలా గీసుకోవాలి బాక్స్ టైప్లో. గీసుకున్న తర్వాత ఇప్పుడు సంక రౌండర్తో రౌండ్గా అనేది చేసేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసేసుకోవాలి షోల్డరు. ఇక్కడ నుంచి ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్ తీసేయాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి మనకు డ్రెస్ మొత్తం అనేది ఎడల్పు వచ్చేసి 26 ఇంచుల ఎడల్పుతో ఉందండి. 26 ఇంచుల ఎడల్పు అనేది లేదు అంటే నేను కుట్లలోకి వదిలిపెట్టేసి కూడా అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది పెడతాను నేను ఎక్కువగా, అందుకు 26 ఇంచులు అయితే ఉంది. మనకు వచ్చేసి 12 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకున్నామండి. 13 ఇంచులు, ఇంత ఎక్కువగా క్లాత్ అవసరం లేదు. 12 ఇంచులకు ఒక ఇంచ్ అనేది తగ్గించేసుకున్నాము. తగ్గించేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము నడుము దగ్గరకు వచ్చిన తర్వాత 11 ఇంచులకు అనేది మార్కింగ్ వేస్తున్నానండి. చూడండి, ఇది వచ్చేసి మనకు నడుము దగ్గర అనేది పడుతుంది 11 ఇంచులు. దీన్ని కూడా ఇలా రావాలి. చూడండి, ఇలా అనేది క్రాస్గా అనేది వచ్చేసేయాలి. క్రాస్గా అనేది రావాలి. మనకి ఇక్కడ క్రాస్ అనేది కట్ టాప్స్ కొత్త చూడండి, ఆ రకంగా అనేది రావాలి. ఇలా అనేది వచ్చేసేయాలండి. ఇది మనకు వచ్చేసి నడుము భాగం ఇక్కడ క్రాస్ వచ్చినది. ఇక్కడికి వచ్చే లోపల మనకు బ్యాక్ వస్తుంది కాబట్టి లూజ్ రావాలి కాబట్టి నడుము భాగాన ఇలా రౌండ్గా వచ్చేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా అనేది వెళ్ళిపోవాలండి. దీన్ని మనము ఇప్పుడు కట్ చేసేసుకున్నాము. పైన ఉన్నది మాత్రమే కట్ చేయండి. నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ క్రాస్ వచ్చింది కదా, షోల్డర్ మనకు ఆ క్రాస్ను మాత్రం అనేది కట్ చేసేయాలి. క్రాస్ను కట్ చేసిన తర్వాత ఇప్పుడు సంకను ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం ఎలా గీసుకున్నామో దాని ప్రకారం అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. మనము బ్యాక్ దాన్ని తీసేసేసుకోవాలి. బ్యాక్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ అనేది పెట్టేసి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత దీన్ని నెక్ను అనేది కట్ చేసేయాలి. ముందర నెక్ను అనేది ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందర నెక్ కూడా కట్ చేసాం కదండి. ఇప్పుడు యథావిధిగా పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు అనేది తీసేసుకోండి. దీన్ని అనేది ఇలా క్రాస్ అనేది రావాలండి మనకు. ఇలా క్రాస్ అనేది రావాలి. ఇంతేనండి, మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసేసుకున్నామండి. మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకోలేదు కదా, హ్యాండ్స్ ఒక్కటి అనేది కటింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి ఇలా అనేది మడుచుకోవాలండి. 2 హ్యాండ్స్కి అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు నేను కుట్లలోకి మొత్తం కలిసి 8 ఇంచులు తీసుకుంటున్నానండి. మనకు వచ్చేసి కుట్లలోకి ఓంగా అనేది 7 ఇంచులు అనేది వస్తుంది. అంటే హ్యాండ్స్ అనేది చాలా చిన్నగా తీసుకుంటున్నానండి. షర్ట్కి ఎలా తీసుకుంటామో ఆ రకంగా అనేది తీసుకుంటున్నాను. షర్ట్ కంటే హాఫ్ షర్ట్కి వస్తుంది కదండి, ఆ రకంగా అనేది తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుట్టేద్దాం పదండి. డ్రెస్ కటింగ్ అయితే చేసాం కదండి, ఇప్పుడు అనేది కుట్టేద్దాము. ఇక్కడ కాల్ దగ్గర చూడండి, పాయింట్కి అనేది క్యాన్వాస్ అనేది పెట్టి ఐరన్ అయితే చేసేసాను. కొంచెం క్లాత్ వదిలేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ను మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ముందుగా అనేది ఇలాగా
చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్ గా మడిచి మళ్ళీ పైన కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం క్యాన్వాస్ ఎక్కువ వచ్చేసిందండి, దాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి మనకు ఎంత నీట్ గా వచ్చేసిందో. మనకు ఇది కాళ్ళ దగ్గర వస్తుంది, చాలా నీట్ గా ఉంది కదా. ఇలాగనే ఇంకొక దాన్ని కూడా అనేది కట్ చేసుకో సారీ అండి కుట్టుకోవాలి. ఇంకొక కాలికి కూడా అనేది నేను కుట్టేశాను. ఇప్పుడు మనకు చూడండి ఒక సైడ్ మనము జోబి అనేది పెట్టుకున్నాము. 2 కుట్టిన తర్వాత ఇప్పుడు జోబి పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి ఇలా అనేది కరెక్ట్ గా అనేది మడుచుకోవాలి. మనము ఇలా మడుచుకుంటేనే నడుము దగ్గర కానీ మనకు పిస్తా దగ్గర కానీ కరెక్ట్ గా వస్తుంది. దీన్ని ఇలా మడిచేసుకుందాము. నేను జోబి పెట్టడము చాలా అంటే పాయింట్ కుట్టిన ప్రతి దానికి అనేది జోబి పెట్టేసానండి. ఇక్కడ పిస్తా దగ్గర అనేది ఒక పిన్ అనేది ఇలా పెడుతున్నాను, జారిపోకుండా ఉండడానికి మాత్రమే. ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి క్లాత్ మనకు ఈ క్లాత్ తక్కువగా ఉంది కదా, మనకు వచ్చేసి ఈ తక్కువనే పర్లేదు అంటే ఒకవైపు క్రాస్కి వచ్చినా పర్లేదు. పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉండాలండి. ఇంకా ఎడల్పు వచ్చేసి 8 ఇంచులు చాలు. ఇక్కడ చూడండి మనకు కరెక్ట్ గా 8 ఇంచులు ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 2 ఇంచులు అనేది తీసేసుకుందాము. ఇక్కడ 2 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇలా 2 ఇంచుల వరకు అనేది ఇలా మార్కింగ్ రౌండ్ గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ. చూడండి జోబిక్ కటింగ్ చేసుకోవడము. ఏమంటే మనం ఫస్ట్ సారి కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఇలా క్రాస్ గా రావాలి మనకు. ఇలా క్రాస్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక వచ్చేసి మనం పెట్టేసాం కదండి. ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్ గా మడుచుకున్నాం కదా. ఇప్పుడు మనకు జోబి ఇది మనకు ఇలా ఎలాస్టిక్ మడుపు కోసం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలాస్టిక్ మడుపు ఎక్కడికి ఇలా మడుచుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు టేప్ తో కొలుచుకోవచ్చు. నేను మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే కనుక ఈజీగా ఉంటుందని. ఇక్కడ మనము ఎలాస్టిక్ ఇది మరుచుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిందంటే ఇది వదులుకొని ఒక 2 ఇంచులు, ఇది ఎంత ఉందో 10 ఇంచులకు అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. కరెక్ట్ గా కట్ చేసేసుకోండి. ఇంతే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మార్కింగ్ అనేది కరెక్ట్ గా పెట్టేసుకోండి. 2 వైపులా పడేటట్టు చూడండి. మీరు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది ఈ మార్కింగ్ కాడికి కరెక్ట్ గా పెట్టేసి ఇక్కడికి వచ్చేలోక మార్కింగ్ కాడికి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకుందాం. పాయింట్ కుట్టడంలో కొంచెం టైం ఎక్కువగా అయ్యేది ఈ జోబికి మాత్రమేనండి. ఇంకా తర్వాత అనేది టైం ఎక్కువగా కాదు, తొందరగా అయిపోతుంది పాయింట్. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు వేసేసుకోండి. ఈ పై కుట్టు వేసుకునే దాని ఏంటంటే మనకు నీట్ గా ఉంటుంది. చూడండి పై కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలాగనే ఇంకొక వైపు కూడా మనము ఇక్కడ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్ గా వచ్చేటట్టు అనేది గీసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసి కుట్టు వేసేసుకోవడమే. ఇంకొక పక్కకి కూడా అనేది కుట్టేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పిన్నులు పెట్టేసాం కదా, దీన్ని తీసేసుకొని ఇలా అనేది తిప్పేసుకోవాలి. బ్యాక్ అనేది తిప్పేసుకోవాలి. ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత ఇది క్లాత్ జారిపోతా ఉందండి కుడుతుంటే. ఇప్పుడు ఇవి ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇది కరెక్ట్ గా ఉండాలి. కుట్టు వేసేసుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా తిప్పుకోవాలి.
ఇలా తిప్పుకున్న తర్వాత ఇవి అనేది ఇంతేనండి. ఇంకా దీని ప్రకారం బట్టి కుట్టు వేసేసుకుంటూ రావడమే. మనకు జోబి రెడీ అయినట్టే. ఎంత ఈజీగా ఉందో చూడండి జోబి కుట్టడం కదా. ఏమంటే కొద్దిగా మనకు టైం పడుతుంది అంతే. ఇప్పుడు మనకు ఇంత 10 ఇంచులు మనకు అవసరం లేదు. మనకు చెయ్యి పట్టేంత పోయిన చాలు. అంటే ఇంత మనకి ఇక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. లేకుంటే కనుక మీరు మీది ఏదైనా జోబిన్న కానీ చూసుకోవచ్చు. చూడండి 5 ఇంచులు 5 ఇంచులు మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం 5 ఇంచుల కన్నా ఎక్కువగా కూడా పెట్టేశానండి. ఎక్కువ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా పైకి మనం మార్కింగ్ వేసాను చూడండి, అక్కడికి అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ సూది లోపలికి దింపేసి మళ్ళీ ఇటు సైడ్ ఇంతేనండి. జోబి రెడీ చూడండి. ఇదిగోండి మనకు చెయ్యి ఈజీగా పడుతుంది. మనకు జోబి అనేది రెడీ అయిపోయింది. మనకు జోబి ఎప్పటికైనా ఇటువైపు మంచేతి వైపు ఉండాలి కదండి. అందుకోసము ఇటువైపు ఉండేటట్టుగా ఇది పై కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఒక్కవైపు మాత్రమే వేసుకోవాలి, రెండు వైపులా వేసుకోకూడదండి. ఇది చూస్తే కనుక మనకు ఎటువైపు అనేది అర్థమైపోతుంది. మీరు రెండు వైపులా కూడా జోబి పెట్టుకోవచ్చు అండి. ఒకవైపు కాకుండా రెండు వైపులా కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఒకవైపు మాత్రమే జోబి పెడుతున్నాను. ఇప్పుడు మనం కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, మనకు జోబి కూడా రెడీ అయిపోయింది. నేను ఏమనుకున్నానంటే కొంచెం లోడింగ్ చేద్దాం అనుకున్నానండి. లోడింగ్ అంటే ఇవి పీసులు పోతాయండి. ఈ క్లాత్ మనము ఎంత అనుకున్నా కానీ పీసులు అనేది పోతాయి. పీసులు పోకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి పై పక్కనే కుట్టు అనేది వేసేసుకున్నాము. లోపలికి మళ్ళీ మడిచి అనేది కుట్టు వేసేసుకోవచ్చు. కొంచెం లోడింగ్ వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అని. కానీ చివర కుట్టు వేసేసుకోండి. కొంచెం లోపలికి అనేది వేసుకోకూడదు. చివర వేసుకున్నారనుకోండి లోపలికి మర్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా చాలా చివర వేసేసుకోండి. చివర వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి, చివర వేసేసుకున్నాము. పీసులు పోయాయంటే ఇప్పుడు మనకు పిల్లలకు వేసామనుకోండి కాళ్ళకు ఈ పీసులు అనేది తగులుతా ఉన్నాయంటే కనుక ఈ పిల్లలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎక్కడన్నా మనం బయటికి వేసుకుపోయినప్పుడు అందు కూడా అలా ఉండకుండా ఉండాలంటే ఇది మనకు బాగా ఉపయోగపడుతుందండి. ఏమంటే కుట్టడం కొంచెం లేట్ అయిపోతుంది అంతే, అంతమించి ఏమీ లేదు. నేను వీడియోలు లెంతీగా తీస్తానండి. మీకు లెంతీగా తీస్తే కనుక మీకు అనిపించవచ్చు ఇంత పెద్ద వీడియోస్ ఎక్కడ చూస్తామని. కానీ నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటానండి. ఊరికే నేను మెయిన్ విషయాలు చెప్పేసి తర్వాత ఏం లే ఇంకా చిన్న వీడియో అయితే మనకు వ్యూస్ వస్తాయి కదా అనుకున్నాను అనుకోండి, మీకు నేను చెప్పి ఆ వీడియో తీసి కూడా వేస్ట్ అండి. అందుకోసమని నేను కొంచెం లెంతీగా ఉన్నా పర్లేదు, క్లియర్గా ఒక్కరిద్దరు చూసినా క్లియర్గా వాళ్ళకి అర్థం కావాలి అనుకుంటానండి. ఇప్పుడు చూడండి బ్యాక్ తిప్పేసి మళ్ళీ కొంచెం గ్యాప్ పెట్టండి. ఇప్పుడైతే కనుక ఇప్పుడు ఇక్కడిది ఇది సేమ్ ఇదే పట్టుకొని కుట్టు అనేది వేసుకుంటారండి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉందనుకోండి ఇంత తంట అవసరం లేదండి, మీరు వేసేసుకోవచ్చు, నార్మల్గా కుట్టు వేసేసుకోవచ్చు. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నాను. ఇప్పుడు చూడండి మనకు పీస్ లేకుండా ఎంత నీట్ గా వచ్చేసిందో. మనకి ఇటు సైడ్ కూడా మనం చివర కుట్టేసుకున్నాం కాబట్టి ఏం కనిపించకుండా ఉంది. దీన్ని కూడా సేమ్ అంతేనండి. ఇటు సైడ్ కూడా ఇంకొక వైపు కూడా కుట్టు వేసిన తర్వాత ఈ పిస్తావి రెండు ఒక దగ్గర అనేది తీసేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువగా వచ్చేసింది, కట్ చేసేసుకున్నాము. ఈ పిస్తా రెండు ఒక దగ్గర తీసేసుకున్నాం అంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు కొంచెం మడిచి అనేది కుట్టు వేసేసుకున్నామండి. ఇలాగా చుట్టూ అనేది కొంచెం మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము.
ఇలా చుట్టూ మడిచి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలాస్టిక్ ఎక్కించుకునే విధంగా అనేది ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా అనేది మడుచుకోవాలి. అంతా ఒకటే లెవెల్‌గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. రౌండ్‌గా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర అనేది మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి గ్యాప్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఎలాస్టిక్ పట్టేంత పైని ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకోవాలి. 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ అనేది తర్వాత ఎక్కించుకుందామండి. ఇప్పుడు ఈ పిస్తా దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. ఇలా 2 పిస్తా అనేది ఒక దగ్గర ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా మనకు కాళ్ళ దగ్గర అనేది కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మీ పాయింట్ ఏమన్నా పాయింట్ ఉంటే ఆ పాయింట్‌ని పట్టుకొని మీరు ఆల్తి చూసుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు. లేదా మీకు మీ పాయింట్లు ఏమన్నా రెడీమేడ్‌వి ఉన్నా గాని దాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడున్న ఈ పాయింట్ నేను ఆల్తి చూసే పాయింట్ ఎక్కువగా ఉందండి. అందుకు తగ్గించి నేను పెడుతున్నాను కొంచెము. చూడండి. ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కుట్టు వేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఈ కుట్టే పాయింట్ లూజ్‌గానే ఉంటేనే బావుంటుందండి. టైట్‌గా ఉన్నదనుకోండి బాగోదు చూడ్డానికి. కొంచెం లూజ్‌గానే ఉండాలి. మనం క్లాత్ కరెక్ట్‌గా సరి చేసుకోవాలండి. ఈ క్లాత్ కరెక్ట్‌గా సరి చేసుకోకపోయినా గానీ మనకు పిస్తా దగ్గర ఎక్కువగా, తక్కువగా వస్తుంది. అందుకోసం చెప్తున్నాను. మనకు ఇక్కడ ఎంత లూజ్ వచ్చినా అంటే ఎంత క్లాత్ ఇక్కడ ఎక్కువగా పెట్టుకున్నా గానీ పిస్తా దగ్గరకొచ్చే లోపల మనకు క్లాత్ ఎక్కువగా అస్సలు ఉండకూడదండి. పిస్తా దగ్గర క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి మనకు కుచ్చు కుచ్చు పడుతుంది వేసుకున్నప్పుడు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిలకల క్లాత్ ఎక్కువగానే ఉంది కదా! ఇక్కడ చూడండి ఎంత తక్కువగా ఉంది అంటే ఒక 1/2 ఇంచ్ మాత్రమే వదిలేసాను నేను. ఇప్పుడు ఈ కాలుని కూడా ఇలా పట్టుకొని దీన్ని చూసుకుందామండి. మనం ఇది ఎంత పెట్టామో చూసుకున్నామంటే మనకు కరెక్ట్‌గా తెలిసిపోతుంది. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వరకు అనేది మనం కుట్టు వేసేసుకుందాం. ఇంతేనండి. ఇలా తిప్పేసుకొని ఇంకో కుట్టు అనేది వేసేసుకున్నాము. డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత కొంచెము ఇక్కడ క్రాస్ తిరిగిన సాట్‌ని ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే గనక ఈ కుట్టు అనేది పిగిలిపోకుండా ఉంటుంది. లేకుంటే గనక పిగిలిపోతుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మన క్రాస్ తిరిగిన సాట్‌నే చాలు. మొత్తం అనేది వేసుకోవసరం లేదు. ఇప్పుడు మనకు పాయింట్ మొత్తం రెడీ అయిపోయింది. ఎలాస్టిక్ మాత్రమే ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ మీరు ఎంత తీసుకోవాలి అంటే గనక ఇప్పుడు ఇది నేను కుట్టిన పాయింటేనండి. ఇది ఎలాస్టిక్ మనది లెగ్గిన్ ఏదన్నా ఉన్నా గానీ ఆ లెగ్గిన్ అనేది ఇలా కొలుసుకోండి. కొలుసుకొని ఇది ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకంటే గనక మన కుట్టు వేయడానికి ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి అనేది వదిలిపెట్టేసేయాలి. కానీ నేను దీనికన్నా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఈ ఎలాస్టిక్ కొంచెం టైట్‌గా ఉందండి. అందుకు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. చూడండి ఇంత తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్కువగా మన కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ అంతేనండి. చూడండి దీనికన్నా కొంచెం మనకు ఎక్కువగా ఉంది. ఎలాస్టిక్ ఒక పినిస్ పెట్టేసుకోండి. మనము లంగాకు బొందెలు ఎలా ఎక్కించుకుంటామండి సేమ్ ప్రాసెస్సే. ఏమంటే గనక ఎలాస్టిక్‌ను తిరగకుండా అనేది చూసుకోండి. చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. ఎలాస్టిక్ తిరిగిందనుకోండి మనం వేసుకున్నప్పుడు కుచ్చుకుంటుందండి. అందుకోసం తిరగకుండా చూసుకొని ఎక్కించుకోవడమే.
ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేసి చూడండి దీన్ని ఇక్కడ కుట్టు అనేది వేసేసుకున్నాము. మీకు ఇక్కడ గ్యారెంటీగా ఒక 1/2 ఇంచ్ ఉండాలండి. లేకుంటే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు ఇలా సాగినట్టు వస్తుంది కదా, అప్పుడు ఈ కుట్టు అనేది జారిపోతుంది. ఇలా రబ్ చేసేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మడిచి కుట్టు వేసేసుకోవడమే. ఇలా కుట్టు వేసుకుంటే మనకు నీట్గా అనేది ఉంటుందండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా లాగండి. మీకు అంత క్లాత్ ఒక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇక్కడ మనం ఎలాస్టిక్ ఎక్కడానికి క్లాత్ వదిలిపెట్టేసాం కదా, దీన్ని ఇలా అనేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి కుట్టు కూడా వేసేసాను. మనకు ప్యాంట్ మొత్తం అనేది రెడీ అయిపోయింది. తిప్పేద్దాము. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఎలాస్టిక్ మీద కుట్టు మీరు కావాల్సింటే వేసుకోవచ్చండి, లేకుంటే అవసరం లేదు. ఎలాస్టిక్ మీద కుట్టు ఒకవేళ వేసుకునేది వస్తే వేసుకోండి, లేకుంటే లేదు. ఎలాస్టిక్ మీద కుట్టు వేసుకోకుంటే ఏంటంటే ఒకవేళ ఎలాస్టిక్ మనకు సాగిపోయినప్పుడు ఎలాస్టిక్ తీసుకొని వేరే ఎలాస్టిక్ వేసుకోవచ్చు. కుట్టు వేసామంటే కనుక తీసుకోవడానికి కొంచెం ఎక్కువగా టైం పడుతుంది, మనకు వేసుకోవాలనే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదైతే కనుక ఉండదండి. మనకు చూడండి పాయింట్ నీట్గా వచ్చేసింది. ముఖ్యంగా జోబి అండి. ఇప్పుడు మనము దీని మీద టాప్ కూడా కుట్టేద్దాము. టాప్ కుట్టడానికి చూడండి బ్యాక్ భాగం అనేది సపరేట్ చేసేసుకోండి, అంటే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ భాగం మాత్రమే తీసేసుకున్నాము. ఫ్రంట్ భాగం తీసేసుకొని ఈ రెండు అనేది సమానంగా పెట్టుకోవాలండి. ఇలా మర్చుకునేది సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇలా సమానంగా చూసుకొని దీన్ని అనేది మనము ఇలా కటింగ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు బటన్స్ పెట్టుకోవడానికండి. ఇప్పుడు ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. 1 ఇంచు ఎడల్పుతో క్యాన్వాస్ అనేది కట్ చేసి ఇలా క్లాత్ మీద పెట్టి ఐరన్ చేశానండి. దాన్ని ఇలా బటన్స్ పెట్టడానికి మనము ఇలా అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది, స్ట్రైట్ గా అనేది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాము. ఇలా కుట్టిన తర్వాత మనకు ఇది ఇలా పైన అనేది రావాలండి, అంటే ఇలా ఇలా అనేది వచ్చేసేయాలి. ముందుగా అనేది చివర కుట్టేస్తున్నానండి, ఇది పైకి రాకుండా ఉంటుంది.
మనము వేరే క్లాత్ ఇలా జాయింట్ లేకుండా ఒకటే క్లాత్తోనే మడచొచ్చు. కానీ కలర్ వేరుగా కనిపిస్తుందండి. ఎందుకంటే బ్యాక్ కలరు డల్‌గా ఉంది. ఇక్కడనేది థిక్‌గా ఉంది కాబట్టి. ఇలా కుట్టనేది పైన వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది గదండీ! ఇది లోపలికి ఇలా మడిచి కుట్టు వేసుకుంటా వచ్చేసేయాలి. ఇలా అనేది కుట్టనేది వేసేసుకోవాలి. ఇంకొక దానికి గూడా సేమ్ ఇలాగనే కుట్టుకున్నామండి. కానీ ఇది పైకి మడిచాం గదా! అదనేది లోపలికనేది మడుచుకోవాల్సిందైతే ఉంటుంది. ఇంకొకటి గూడా అనేది మడిచి కుట్టేసానండి. ఇప్పుడు మనము షోల్డర్‌లనేది జాయిన్ జేసేసుకుందామండి. బ్యాక్ నెక్‌ననేది తీసేసుకొని ఇప్పుడు షోల్డర్‌లు జాయిన్ జేసేసుకున్నాము. షోల్డర్‌లనేది కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసి మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువగా, తక్కువగా రాకుండా కరెక్ట్‌గా పెట్టేసుకొని డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి. చూడండి షోల్డర్‌లనేది కూడా మనకు జాయింట్ అయిపోయాయి. ఇప్పుడు మామూలుగా కాలర్ పెట్టేద్దామండి. కాలర్ అంటే గనక మనం జెంట్స్ కాలర్ కదండీ! మామూలుగా జాకెట్‌లకొస్తుంది కదా! ఆ కాలర్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు కాలర్‌కు మనము కొలుచుకున్నాము ఎంతుందో నెక్కు. ఇలా రౌండ్‌గా కొలుచుకోవాలండి. టేప్ తీసుకొని మనకు 14 ఇంచులు ఉందండి. మనం 14 ఇంచులు అనేది తీసేసుకున్నాము క్యాన్వాసు. చూడండి క్యాన్వాసు నేను ఐరన్ చేసినది 1 ఇంచు ఎడల్పుతోనే తీసుకున్నానండి. 14.5 అనేది తీసేసుకున్నాను. మనకు కుట్లోళ్ళకి అందుకోంగా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒకవైపు అనేది మడిచి అనేది కుట్టుకున్నాము ఇలాగా క్లాత్‌ను. ఇలా మడిచి కుట్టుకున్నాం గదా! దీన్ననేది ఇలా సగం చేసేసుకోండి. ఇలా సగం చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కొంచెం రౌండ్ చేసేసుకున్నాము. చూడండి ఇలా రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కలర్ లెక్క అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వేరే క్లాత్ మీద పెట్టేసి కుట్టేద్దాము. కొంచెం ఇలా లాగండి. లాగి అనేది కుట్టు వేసేసుకుంటే చాలా మంచిది. మనకు కుట్టు వేసుకోవడానికి ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తం అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అనేది డాట్స్ పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకుంటేనే మనకు నీట్‌గా అనేది తిరుగుతుంది రౌండ్‌గా. మీకు కొంచెం ఎక్కువగా పెట్టుకున్నా గానీ ఇక్కడ క్లాత్ అనేది సాగినట్టు వస్తుందండి నెక్కు. అందుకోసమే చూసి ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. అది కొంచెమైనా సరే. చూడండి మనకెంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు
మనకి ఇక్కడ కొంచెం కుట్టు జారిందండి, కుట్టు వేసేసుకున్నాము. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇంకా కుట్టుకుంటూ వచ్చేసేయడమేనండి. ఇక్కడ నెక్ రౌండ్‌గా అనేది కుట్టుకుంటా వచ్చేసేయాలి. ఇలా అనేది మొత్తం కుట్టిన తర్వాత మనము ఇది కాలర్ అనేది చక్కగా కట్ చేసాం కదండి, మనకు లోపలికి మడుపు రావాలంటే ఇలా డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకుంటేనే మనకు రౌండ్ తిరుగుతుంది, లేకుంటే తిరగదండి. ఇలా మడిచి ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయడమే. అలాగా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైన నుంచి ఇంకో కుట్టు అనేది వేసుకున్నాం. అంటే పైన మనము తిప్పేసినాక కుట్టు వేసుకోలేదు కదండి, ఆ కుట్టు ఇప్పుడు వేసుకోవాలి. ముందే కుట్టు వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకు రాదు. నీట్గా వచ్చేసింది మనకు. చూడండి ఇట్లా వస్తుంది మనకు. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలండి. హ్యాండ్స్ కుట్టుకుంటే మనకు స్ట్రైట్ కుట్లు వేసుకొని మడిచి కుట్టుకోవడమే. హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాం కదా, దీనిలను చివర అనేది మడిచి కుట్టుకున్నామండి. క్యాన్వాస్ అనేది దీనికి కూడా ఐరన్ చేశానండి. క్యాన్వాస్ పెడితే కొంచెం మనకు గ్రిప్గా ఉంటుంది, హ్యాండ్స్ అనేది నీట్గా కనిపిస్తున్నాయండి. అందుకని నేను ప్రతిదానికి అనేది ఇలాగా ఐరన్ చేసే వేస్తున్నానండి. ఇటువైపు తిప్పేసి ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది వేసుకున్నామండి చివర. ఇలా చివర కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది క్లాత్ను లోపలికి ఇలా మడిచేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇలా క్లాత్ని ఇలా లాగి పట్టుకోవాలండి, లేకుంటే కుచ్చు వచ్చేస్తుంది. కుచ్చు వచ్చినది మనకు కనిపించదండి. ఇటు సైడ్ అనేది కుచ్చు అనేది వస్తుంది మనకు. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఇంకొకటి కూడా అనేది కుట్టేసాను.
ఇప్పుడు మనము దీన్ని షోల్డర్‌కు జాయిన్ చేసేసుకున్నాము. ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవడమే. హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. 2 కూడా కుట్టేసాను. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకున్నాము. మీ ఆల్తి డ్రెస్ ఉంటుంది కదండీ! దాని ప్రకారం బట్టి స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఆల్తి డ్రెస్ అనేది ఇలా తీసేసుకొని ఇక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు అనేది వేసేసుకొని స్ట్రైట్‌గా కుట్టు వేసేసుకోవడమేనండి ఇంకా. స్ట్రైట్ కుట్లు అనేది వేసేసానండి. చూడండి ఇలా స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 వైపులా వేసానండి. ఇప్పుడు ఇక్కడ అనేది మర్చుకోవాలి. ఇలాగా చిన్నగా మర్చుకుంటే సరిపోతుందండి. మనకు షర్టుకి ఎలా క్రాస్‌గా వస్తుందో అలా వస్తుందండి. ఇది యాపిల్ కట్టు అలా అంటారు కదా షర్టుకు, ఆ టైప్‌లో వస్తుంది క్రాస్‌గా అనేది సైడ్‌లు. మీరు సైడ్స్‌కు ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ పెట్టుకున్నామంటే నార్మల్ టాప్ అయిపోతుందండి. అలాగే కనిపిస్తుంది. మనకు డిఫరెంట్‌గా అనేది ఏమీ ఉండదు. ఇలా మనకు చిన్నగా మడుచుకుంటూ గుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ క్రాస్ తిరిగిన కాడ కుట్టు వేయడానికి కొంచెం అనేది మడిచి కుట్టు వేయడానికి కష్టంగానే ఉంటుందండి. ఒకసారి పాదం అనేది పైకెత్తేసి తర్వాత అనేది గుట్టుకున్నారనుకోండి మళ్ళీ నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకు మొత్తం అనేది డ్రెస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కదండీ! కానీ ఆ క్లాత్‌ను మనము కట్ చేయకూడదు. ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఎక్కువగా ఉంది కదా అని చివర్లో కట్ చేసామనుకోండి అక్కడ మనకు కరెక్ట్‌గా రాదండి. అంటే కొంచెం కుచ్చొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకు ఈ రౌండ్ తిరిగిన సాట ఎక్కువగా వచ్చిన సాటల్లా ఇలా డాట్స్ పెట్టుకున్నామంటే నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి మనకు రెడీ అయిపోయింది. దీనికి బటన్స్ అనేది పెట్టాలండి అంతే. మొత్తం అనేది రెడీ అయిపోయింది. డ్రెస్ అనేది కుట్టేసాను. మొత్తం అనేది రెడీ అయిపోయింది. మనకి ఇట్లా షర్ట్ ఉన్నట్టు ఉంటుందండి. ఇక్కడ చూడండి మొత్తం ఓపెన్ ఇలా షర్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు చివర్లు కూడా షర్ట్ ఉన్నట్టే వచ్చింది. మడిచి కుట్టాం కదా! ఇక దీనికి అనేది బటన్స్ అనేది పెట్టించుకోవాలండి. బటన్స్ పెట్టించుకున్న తర్వాత నేను వేసుకొని కూడా అనేది చూపిస్తాను. మీరు ఇందులో అనేది ఒక బ్లూ కలర్ అయినా వైట్ కలర్ అయినా మామూలుగా పెట్టికోట్ టైప్స్ వస్తాయి కదండి! అలాంటివి అయినా వేసుకొని ఇలా ఫ్రీగా ఇలా వదిలేసేసుకొనైనా వేసుకోవచ్చు. అలా వేసుకుంటోళ్ళైతే లేకుంటే నార్మల్‌గా వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పైన టాపు. ఇది వచ్చేసి ప్యాంట్ అండి. ఈ 2 నేను బటన్స్ పెట్టించుకొచ్చుకున్న తర్వాత వేసుకొని అనేది చూపిస్తాను. అయిందా? చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా! మనకు డ్రెస్ అయితే గనుక ఇక్కడి వరకు వస్తుందండి మోకాల వరకు. ఇది 2 ఒకటే కలర్ కదా! దీని మీద మీరు వైట్ కలర్ ప్యాంట్ లెగ్గిన్ అట్లాగైనా వేసుకోవచ్చు. నైట్ పూట అయితే ఇలా వేసుకోవచ్చండి. ఇది నైట్ డ్రెస్‌గా అనేది బాగా యూజ్ అవుతుంది. నేను ఈ క్లాత్ కొన్న తర్వాత బాగా ఆలోచించింది ఏంటంటే గనక మామూలు డ్రెస్సులు కుట్టడానికి బాగోదనిపించేసింది. ఇలా బాగుంటుంది. మళ్ళీ షర్ట్ కుట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి. షర్ట్ టైప్‌లో జీన్స్ వేసుకొని షర్ట్ వేసుకుంటారు కదా! ఆ టైప్‌లో అయినా గానీ బాగుంటుంది. నేనైతే గనక షర్ట్ వేసుకోను కదా! కాబట్టి నైట్ డ్రెస్‌లా అనేది కుట్టుకున్నాను. ఇలా అనేది వస్తుంది. నచ్చితే గనక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.